గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభావనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి విద్య ఉదయం 8:53 తదుపరి తదియ నక్షత్రం అశ్లేష రాత్రి 7:52 మక వజ్రం ఉదయం 9:33 నుంచి 11:02 దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11:03 మళ్ళీ మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 అమృత గడియలు సాయంత్రం 6:23 నుంచి 7:52 రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే చిప్ మొబైల్ తయారీ ప్రోత్సాహానికి రూపాయలు 1.89 లక్షల కోట్లట. ఇందులో సెమికాన్ 2.0కు 2 కోట్లు రూపాయలు 1.27 లక్షల కోట్లు మొబైల్ ఫోన్ పథకంతో 60,000 ఉద్యోగాలు కేంద్ర మంత్రి మండలి అనుమతి తెలిపింది. స్విగ్గీలో వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా సేవలు కూడా అట. పోలవరం బనకచర్ల కేసులో ప్రతివాదులకు సామాన్లు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో జారీ చేసిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ. కాళేశ్వరం బ్యారేజ్లో పంప్ హౌస్ల సాంకేతిక అధ్యయనంపై వివరణివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం NDSAలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టీటీడీ ట్రస్టులకు విరాళాల వెలువ ఒక్కరోజు రికార్డు స్థాయిలో 96.98 కోట్లు. పాత ప్రివిలేజెస్ గడువు ముగుస్తుండటంతో పోటెత్తిన దాతలు మాయ చేశారు, భూములు మోశారు. మెదక్ జిల్లాలో 429 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యక్రాంతం. ధరణి వేదికగా హక్కులు మారినట్లు ప్రాథమిక అంచనా. సీట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు. రూపాయలు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టండి. అమెజాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అందుకే విద్యాశాఖను నా వద్దే పెట్టుకున్నా. పాఠశాలల్ని కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ సీఎం అన్నారు. ప్రతిభావంతులైన టీచర్లకు రాష్ట్ర అవతరణ రోజు పురస్కారాలు ఇవ్వమన్నట్లు వెల్లడి. పరిశ్రమలు వస్తేనే జపాన్ చైనాలతో పోటీ పడగలం. కాలుష్య నియంత్రణకు EV వాహనాలు అవసరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివిటిపల్లిలో అమరరాజా సంస్థ ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభించారు. భారీగా పెరిగిన MBBS సీట్లు 2026-27కు కొత్తగా 810 రాక సర్కారు వైద్య కళాశాలలో 110, ప్రైవేట్ డిమ్డ్ కళాశాలలు 700, మొత్తంగా రాష్ట్రంలో అందుబాటులోకి 9,650 సీట్లు. సార్ గడువు పెంపు. సార్ ప్రక్రియను మరో 10 రోజులు పొడిగించిన ఎన్నికల సంఘం. పగలు భీకర దాడులు. ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా. 7 సైనికుల మృతి, 260 మందికి గాయాలు. హార్ముజ్లో అగ్రరాజ్య దిగ్బంధం షురు. చర్చలకు రాకపోతే వంతెనలను కూల్చేస్తామన్న ట్రంప్. బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లపై ఇరాన్ ప్రతిదాడులు. తాత్కాలిక ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన. జారుడు బండపై సీఎం రేవంత్. కేసీఆర్ కక్షతోనే కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. నిన్ను ఎదుర్కోవడానికి ఏపీ బాగా ప్రయత్నిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం. భాజపాకు అధికారం కల్లా TRS పేరు వాడుకోవడానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. CPI విషయంలో రాష్ట్రం సహకరించడం లేదంటూ కేటీఆర్ అన్నారు. జగన్నాథుడు ఎప్పుడు నా తోడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాసం అంటూ వార్తించారు. అలాగే సాక్షిలో చూస్తే అమెజాన్తో ఫ్యూచర్. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడానికి దోహదపడుతుంది. అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు. కొత్త కోటాలో బాలికల పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. దివిటిపల్లిలో అమరరాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం. అశ్రు నాయనాలతో అంతిమ వీడ్కోలు. కిర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముంద్రగడ్డ పద్మనాభం భౌతిక కాయం ఖననం. అంత్యక్రియలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్. పాడెమోసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా. ముంద్రగడ్డ అభిష్టం మేరకే అంతిమ సంస్కారాలు. ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు. చిన్న రైల్వే లైన్ చిక్కులకు సెల్లు. 3 కిలోమీటర్ల చిన్న రైల్వే బైపాస్ లైన్లో దశాబ్దాలుగా హైదరాబాద్లో రైల్ నెట్వర్క్ను అల్లకల్లోలం చేస్తున్న సమస్య ఇట్టే తీరిపోయింది. కవలలు ఉన్నారని ప్రస్తుత సెలవులు నిరాకరించరాదట. సాగుకు చుక్క నీటిని వదలద్దు.
76 సార్లు ఢిల్లీ వచ్చారు, 76 పైసలైనా తెచ్చారా అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైలు టికెట్లు బుకింగ్ మరింత సులువు. ఐఆర్సీటీసీ తన టికెట్ బుకింగ్ వెబ్సైట్ను సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో రూపొందించింది. ఈ కొత్త వెబ్సైట్లో ప్రయాణికులకు సులభంగా, వేగంగా టికెట్ బుక్ చేసుకునేందుకు వీలవుతుందట. గడువు పెంచారు సార్, మరో 10 రోజుల పెంపు. ఆగస్టు 3 వరకు కొనసాగనున్న BLOల ఇంటింటి సర్వే. అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురణ. సవరించిన తేదీలను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. కొత్త షెడ్యూల్ వివరాలను అధికారులందరికీ తక్షణమే చేరవేయాలని ఆదేశం. ఎలక్ట్రానిక్స్ తయారీకి రూపాయలు 1.90 లక్షల కోట్లు. మొబైల్స్, సెమీ కండక్టర్ల రంగానికి కేంద్ర కేబినెట్ భారీ నజరానా. ఎంపీఎంఎస్కు రూపాయలు 62,500 కోట్లు. సెమికాన్ 2.0కు 1,27,500 కోట్లు. 2028కి మొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన వైష్ణవ్. సాగు ఎలా చేద్దామని బ్యాంకుల్లో నగదు నిల్వలు లేక రైతన్నల తిప్పలు. అనేక చోట్ల ఏటీఎంల వద్ద అవుట్ ఆఫ్ సర్వీసెస్ బోర్డులు, కొన్ని చోట్ల ఉపయోగంలో ఉన్న నో క్యాష్ బోర్డులు. బ్యాంకులో ఉపసవరకు రూపాయలు 1,00,000 దాటితే ఆంక్షలు. కొన్ని చోట్ల రోజుకు 20,000 ఇస్తున్న వైద్యం. డిజిటల్ చెల్లింపులకు సమాంతరంగా నగదు లావాదేవీలు. కూలీలకు, ఎరువులకు అవసరమైన నగదు లేక అవసరం పడుతున్నారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూస్తే, ISSకు చేరుకున్న అనిల్. భారత సంతతి నాసా ఓమగామి అనిల్ మీనన్, మరో 2 రష్యా ఓమగాములు బుధవారం ISSలోకి అడుగుపెట్టారు. స్మార్ట్ వాచీలు, కళ్లద్దాలు వాడొద్దు. ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలను వాడొద్దని లోక్సభ సెక్రటేరియట్ సూచించింది. సుప్రీంకోర్టులో మళ్లీ అల్లజడి. సుప్రీంకోర్టులో మరోసారి అల్లజడి రేగింది. 2 లా విద్యార్థులు CJIని దుర్భాషలాడారు. వారిద్దరిని రిమాండ్కు పంపారు. పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంగా మారింది. బుధవారం అమెరికా జరిపిన దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మరణించారు. సిరీస్ విజయమే లక్ష్యంగా నేడు ఇంగ్లాండ్తో 2వ వన్డే ఆడుతున్న భారత్. మళ్లీ గోల్డెన్ డేస్. దేశీయ జ్యువెలరీ మార్కెట్ మళ్లీ కొనుగోలు సందడి అంటూ వార్తిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే, వాన లేవు, ఉక్కపోతే. వానాకాలంలోనూ మడుతున్న ఎండలు. జూలైలో 60% లోటు వర్షపాతం. వారం రోజులుగా పొడి వాతావరణమే. 29 జిల్లాల లోటు వర్షపాతం. సాగుబడి ఎలా అంటూ అన్నదాతలు ఆందోళన. నేటి నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. 3 వరకు గడువు పెంచిన ఎన్నికల కమిషన్. అప్పటిదాకా ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరణ, సవరణ షెడ్యూల్ జారీ. 10న ముసాయిదా ఓటర్ జాబితా. సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ. అక్టోబర్ 12న తుది జాబితా. రాష్ట్రంలో నట్టి నరకన ప్రక్రియ. రూపాయలు 1.27 లక్షల కోట్లతో సెమికాన్. 2.0 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ల తయారీ పథకం. నేటి నుంచే బోనాలు, ఉత్సవాలకు రూపాయలు 20 కోట్లు. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. త్వరలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ కానున్నారు. వెద్రే శ్రీరామ్ వెల్లడించారు. హైదరాబాద్లో 30% ఓట్లు హులక్కే. ASD జాబితాలో 25% ఓటర్లు. 2,800 పరిశ్రమలు, 55 దరఖాస్తులు. ఇల్ట్ పాలసీకి స్పందన నామమాత్రమే. నెలలు గడుస్తున్న పురోగతి లేదు. భూముల కన్వర్షన్ ఫీజు అధికంగా ఉందంటున్న పరిశ్రమల అధిపతులు. భూములు ఇచ్చి మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలను తరలిస్తామని స్పష్టీకరణ. వీలైనంత త్వరగా సీతారామనీలు, పర్యావరణ అనుమతులపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భవనంపై చర్యలు వద్దు. ఈ నెల 23 దాకా ఆగండి. GHMC షోకేజ్ నోటీసులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇరాన్పై భీకర దాడులు. లగ్జరీ కార్లు ఇక చీప్. సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, మాంసం, వాయిద్య పరికరాలు, స్కాచ్ విస్కీ సహా మరింత చౌకగా బ్రిటన్ ఉత్పత్తులు. ఏపీలో రైతులకు సర్కార్ అండా. ఎలనీనో కరువులోనూ నీళ్ళిచ్చి అన్నదాతలను కాపాడుకుంటుంది. తెలంగాణలో నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమని సీఎం అంటున్నారు. 280 ఎకరాల మెట్రో రైలు భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను. పొంగులేటి 30% మినిస్టర్ రేవంత్ సర్వేలోనూ బీఆర్ఎస్ గెలుపని తేలింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే, గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తున్నాడు. కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేరపూరిత చర్య అంటూ వార్తిచ్చారు. పారింది బాబు పాచిక. బనగచర్ల కోసం నావలి నజరానా. ప్రత్యామ్నాయ చర్యల కరువు. పడవన మేడిగడ్డ అండగ దేవతలు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఊరట. యథాతథ స్థితి కొనసాగించాలన్న హైకోర్టు. బీటీ NGOల దీక్షకు ఏడాది. ఇప్పటికైనా స్థలాన్ని అప్పగించాలి. మారం జగదీష్, సత్యనారాయణ గౌడ్ డిమాండ్. సార్ గడువు 10 రోజులు పొడిగింపు. ఆగస్టు 3 వరకు అవకాశం. కొత్త షెడ్యూల్ విడుదల. గడువు పెంచాలని ఇటీవల బీఆర్ఎస్ బృందం వినతి.
కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఓట్లు. అఫిడవిట్తో తప్పుడు సమాచారం చూపిన సిఈసి మౌనం ఎందుకు? ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి. కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష వేయాలి. మీనాక్షికి ఓ న్యాయం, రేవంత్ కొక్కట. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ వేగంగా పుంజుకుంటున్నది. బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. నిర్బంధంలోనే వేమ్ల నిరాహార దీక్ష. అట్టడికిన బాల్కొండ నియోజకవర్గం కత్తిగట్టిన సర్కార్ ఆపేందుకు విఫల యత్నం. అప్రకటిత కర్ఫ్యూ, అరెస్టులో ఉద్రిక్త అంటూ వార్తిచ్చారు. సత్యాగ్రహ దీక్ష చేస్తాం, నిరుద్యోగులను మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడతామంటూ ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సాయినాథ షిరిడీవాస సద్గురునాథ శ్రీ గురునాథ నిత్యానంద జీవాధార మృత్యుంజయాయ భాస్కర తేజ పరమేశ్వరాయ శేష సాయి. It's a mattress and a box. Sounds simple, right? But here are 5 surprisingly cool things. పరబ్రహ్మణే తీర్థనివాస భక్తవత్సల భాగ్యశీతల భవభయనాశ భాగ్య వితరణ బంధ వినాశ ఆశ్రిత పోష అన్నదాన ప్రియ అనంతమూర్తి ప్రేమ స్వరూప శాంతమూర్తి ఆనందదాయి శాంతి ప్రదాయి భాగ్యదాయి షిరిడి సాయి జ్ఞాన స్వరూప విజ్ఞాన రూప దక్షిణామూర్తి పురుషోత్తమాయ విశ్వమూర్తి అనంత కీర్తి
విజ్ఞాన స్ఫూర్తి ప్రేమైకమూర్తి సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా శరణాగత ప్రియ సిద్ధ సంకల్ప పరబ్రహ్మణే దక్షిణామూర్తి సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా జగద్గురవే జగత్పితాయ జ్ఞానస్వరూప కర్మధ్వంసినే సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సర్వమంగళ సర్వాంతర్యామి అనాథనాథ ఆపద్బంధో సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా లక్ష్మీనారాయణ శ్రీరామకృష్ణ మారుతి రూప శేష సాయి సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా భక్త హృదయ సర్వవ్యాపీ భూతవాస కాలాతీత సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా కాలకాలాయ కందర్పదమన జీవాధార సర్వాధార సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా మార్గబంధవే మార్గదర్శి అంతర్యామి సచ్చిదానంద సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా గుణాతీత అనంత గుణగణ పరబ్రహ్మణే శరణాగత ప్రియ సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా విశ్వప్రాణాయ విశ్వరూపాయ విశ్వాధార విశ్వేశ్వరాయ సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా అభీష్టదాయి ఆర్తసహాయి అనాథనాథ యోగీశ్వరాయ సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సమర్థ సద్గురు సర్వమంగళ దీన బాంధవే వేదమూర్తి సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా సద్గురు సాయి ఫాతిమా షిరిడి సాయి రక్షమా ఆదిభూతాయ
ఆదిదైవాయ సాయిరాం అధ్యక్షాయ సాయిరాం అనంతమూర్తి సాయిరాం సద్గురు సాయి ఫాతిమాం షిరిడి సాయి రక్షమాం సద్గురు సాయి ఫాతిమాం షిరిడి సాయి రక్షమాం అధ్యక్షాయ సాయిరాం అంతరాత్మనే సాయిరాం జగద్గురవే సాయిరాం దత్తాత్రేయ సాయిరాం పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే అమ్మ యాదిలో ఒక మొక్క, ఏక్ పేడ్ మాకేనం రిజిస్ట్రేషన్కు ఆహ్వానం, కడుపు కోత మిగిల్చొద్దు, జీజేచ్ ఆపరేషన్ థియేటర్ల నిర్వహణపై శ్రద్ధ అవసరం, బాన్స్వాడ బాలింతల అస్వస్థత ఘటనతో మేల్కోవాలి అంటున్నారు. వీరేం చెప్పారు వారేం నోరు విప్పరు, వీరేం చెప్పరు వారేం నోరు విప్పరు అంటూ ఎన్యుమరేషన్ పారాలు నింపేందుకు బిఎల్ఓలు హెల్ప్ డెస్క్ల చుట్టూ ప్రదక్షిణ. అధిక జననాలు మన్నాలు పట్టణంలోనూ జరుగుతున్నాయట. నాగవల్లి ఎక్స్ప్రెస్ గంజాయి రవాణాకు అడ్డాగా మారుతున్న రైలు, మహారాష్ట్రకు సరుకు దాటిస్తున్న అంతర్రాష్ట్ర మూటాలు. పండుటాకుల పింఛన్ ప్రశ్నార్థకం, లైవ్ అథెంటికేషన్ 7,459 మంది దూరం. హామీలను విస్మరించిన కాంగ్రెస్ నేతలు, అభివృద్ధి పనులకు విధులు, సివిల్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, బడిబాట ముచ్చట్లు, బాలల నటనకు చప్పట్లు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పేసి ఆవార్తనిచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి, సమన్వయంతో పనిచేయాలి. సీసీ కెమెరాలు ప్రారంభం, దరఖాస్తులు ఆహ్వానం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం, మంత్రిని కలిసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. గడువులోగా సార్ ప్రక్రియను పూర్తి చేయాలి. కాళేశ్వరం నీటిని నిజాం సాగర్లోకి తేవాలి. సాగునీరు అందించేందుకు పోచారం కృషి. విద్యార్థుల సాంప్రదాయాలను అలవర్చుకోవాలి. ఉద్యానం ఉత్తదైంది, ఉత్పత్తి అటకెక్కింది. శాస్త్రవేత్తలు అధికారుల పోస్టులు ఖాళీ, అలంకారప్రాయంగా అధునాతన శిక్షణ కేంద్రం. పుష్కర ఘాట్లు, తీరాలి పాట్లు. విద్యార్థులకు అవగాహన. 18 గ్రామాల్లో భూముల రిజర్వే షురు. 5 బాలింతలకు నిమ్స్లో వైద్యం. బాలికల గురుకుల పాఠశాలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు. యూకేకు ఇందుడు సోనా మైసూరి బియ్యం. విద్యారంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం. నలుగురికి 3 ఏళ్లు జైలు శిక్ష. రెడ్డి కార్పొరేషన్కు పాలకవర్గం ఏర్పాటు చేయాలి. మగబిడ్డను ప్రసవించిన బాలిక చికిత్స పొందుతూ చిన్నారి మృతి. అటాసంగా ఈబీఎస్బీ జాతీయ శిబిరం ప్రారంభం. గోదావరిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య. బాసర గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 దుర్మరణం చెందారు. నిజాం సాగర్ పరిధిలో లింగారెడ్డిపేటలో వృద్ధుడు ఎల్లారెడ్డికి సంబంధించిన వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే, చివరి నిమిషం వరకు వేచి చూడొద్దు, ఎన్యుమరేషన్ ఫామ్లో అందించాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సార్కు మరింత సమయం, గడువు పొడిగింపుతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం. ఓటర్లు వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రక్రియ. ముదురుతున్న నారు, నీరు లేక నెర్రలు. 350 క్వింటాల రేషన్ బియ్యం పట్టువేత. 8 వాహనాలు స్వాధీనం. విద్యార్థుల యూడైజ్ చేయాలి అనే వార్తనిచ్చారు. అమ్మ పేరున మొక్క, సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్న కార్యక్రమం. జిల్లాలో లక్షల మొక్కలు నాటడం టార్గెట్. మండలానికి 5,000 మొక్కలు. జీజీహెచ్లో మరింత మెరుగైన వైద్యం అందించాలి. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. జీజీహెచ్ అభ్యర్థి సలహా సంఘం సమావేశం. విద్యార్థికి హెల్పింగ్ హార్ట్స్ చేత. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షకు భయం ఎందుకు? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట తప్పారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పోలీస్ పహారాలో స్వగృహంలోనే కొనసాగిన దీక్ష. ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం. నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో తనిఖీలు. జిల్లాలో 295 పాఠశాలలు ఎంపిక. దూసుకొచ్చిన మృత్యువు. రోడ్డు ప్రమాదంలో 2 యువకుల దుర్మరణం. బంధువు దశ దినకర్మ సామాగ్రి తెస్తుండగా ఘటన. గోర్గల్ గ్రామంలో తీవ్ర విషాదం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. పర్యాటకం సరే, పారిశుద్ధ్యం సంగతి ఏంటి? ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్న పర్యాటకులు. పచ్చని ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను పారవేస్తున్న వైన్యం. పట్టించుకొని అధికారులు. అధ్యాపకుల పదోన్నతులు పూర్తి చేయండి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య. డిగ్రీ 1 టైం ఛాన్స్ పరీక్షలకు 26 మంది గైరాజులు. 29 నుంచి పీజీ బ్యాక్లాగ్ పరీక్షలు. రేపు ఇందూరు రణబేరి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. జాతిని జాగృతం చేసిన వందే భారత్ మిషన్ ప్రకృతిలో రాష్ట్ర స్థాయి అవార్డులు. 12 మందికి సామాజిక సేవ శిక్ష. ప్రమాదవశాత్తు 1 మృతి చెందారు. మాక్లూరు పరిధిలో రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. డిచ్పల్లి పరిధిలో నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. నిజామాబాద్ పరిధిలో ఆ వార్తనిచ్చారు.
అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే సెంట్రల్ జైల్లో క్రైమ్ నెట్వర్క్ అంటూ వార్తనిచ్చారు. వివాదాల నిలయంగా జిల్లా కేంద్ర కారాగారం, ఖైదీతో వార్డర్ బెయిల్ డీల్ కలకలం, దొంగతనాల సొమ్ములో వాటాల ఆరోపణలు, గంజాయి ఘటన మరవక ముందే మరో వివాదం. వరుస వివాదాలతో మస్కబాడుతున్న ప్రతిష్ట, 12 ఏళ్లుగా ఒకే చోట విధులు, లొసుగులే ఆయుధం, వరుస ఘటనలతో జిల్లా జైలు అప్రతిష్ట పాలు. మేరా భారత్ వాలంటీర్లకు దరఖాస్తు, లండన్ లంచ్లో ఇందూర్ సోనా, జిల్లా నుంచి యూకేకు బియ్యం ఎగుమతులు, లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నిధులు జల్లు, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, పర్యాటక ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రేపు ఇందూర్ రణబేరి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 జిల్లా కేంద్రంలో ఇందూర్ రణబేరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అడుగడుగున అడ్డగింత, వేల్పూర్లో ఉద్రిక్తత. పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు. భీమ్గల్లో ఒక్కరోజు నిరాహార దీక్షకు పిలుపు. వేల్పూర్లో తన నివాసంలో దీక్షను కొనసాగించిన ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే గృహ నిర్బంధమా? ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వేముల ఆగ్రహం. నిధులు వచ్చినా నిలిచిపోయాయి. గుంతలమయంగా చేపూర్ గోవింద్పేట్ రోడ్డు, 1.5 కోటి మంజూరైన టెండర్లకు రాని కాంట్రాక్టర్లు. అడుగడుగున గుంతలతో వాహనదారుల ఇబ్బందులు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజల వేడుకోలు. 350 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టువేత. కరెంటు తెగ వాడేస్తున్నారు. పవర్ఫుల్ యూజ్. ఎలనిన్ ప్రభావం, వర్షాభావంతో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్. ఏసీలు, కూలర్లు, వ్యవసాయ మోటార్ల వినియోగంతో ఒక్కరోజే 766 మెగావాట్ల పీక్ లోడ్. కేటాయించిన కోటాకు అదనంగా విద్యుత్ సరఫరా. భారీ డిమాండ్తో అధికారులకు సవాల్. దొంగ దీక్షతో డ్రామాలు, ప్రజలను మభ్యపెడుతున్న ప్రశాంత్ రెడ్డి. డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు, ప్రజలను తప్పుదో పట్టించద్దు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడారు. దప్పిక తిప్పలు, చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్న జనం. 29 మంది టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు. నాగిరెడ్డిపేటలో 3 సీసాల బదిలీలు. 8 గ్రామాల 100% ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి. మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి చేయుత. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతి సాధించాలి. రాష్ట్ర సంపదను ఢిల్లీకి పంపడమే కాంగ్రెస్ లక్ష్యం. పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా కృష్ణప్రసాద్. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా అని చెప్పేసి అవార్డునిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పోచారం రైతుల కోసం కనిపిస్తలేదా? రైతులను అవమానించేలా రేవంత్ వ్యాఖ్యలు. దోచుకోవడంపైనే సీఎం మంత్రుల దృష్టి. కోటగిరి రైతు మహాధర్నాలో బాచిరెడ్డి ధ్వంసం. ఆగస్టు 15 డెడ్లైన్. భీమ్గల్ అభివృద్ధి కోసం సర్కార్ సమరం. ఆలోపు 4 పనులు పూర్తి చేయాలి. పూర్తి చేస్తే కాంగ్రెస్ నేతలకు సన్మానం, లేకపోతే 16 నుంచి ఉద్యమం ఉధృతం. ప్రభుత్వానికి వేముల అల్టిమేటం. వేముల కఠోర దీక్ష. దీక్షను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు. గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ఇంట్లోనే దీక్షకు దిగిన ఎమ్మెల్యే. వేల్పూర్ను దిగ్బంధించిన కాకీలు. నిర్బంధాలు దాటుకొని వెల్లువల వచ్చిన జనం. మద్దతు తెలిపేందుకు వచ్చిన మహిళలపై పోలీసులు జూలం. తీవ్రంగా మండిపడ్డ వేముల. పసికందుపై రాక్షసత్వం. బ్లేడ్తో కోసి గడ్డి కుప్పలో పడివేసిన వైనం. బీర్కూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ రాత్రిపాటి ఎన్యుమరేషన్ పారాలను త్వరగా అందచేయాలని చెప్పేసి తెలియజేశారు. లక్క పురుగులతో చిక్కు. గోదాం ఎదుట ధర్నాకు దిక్కిన బాధితులు అవార్తిచ్చారు. ఇప్పుడు ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.